ప్రపంచాన్ని నడిపించేటువంటి దేవాది దేవుడు. మనం ఆ చైతన్యాన్ని, ఆ శక్తిని ఈశ్వర అనే పేరుతో పూజిస్తూ ఉన్నాం. ఈశ్వర సర్వభూతానాం హృదయేషు అర్జున. అన్ని జీవుల యొక్క హృదయాల్లోండి ఈ జీవులను నడిపిస్తూ ఉంటాడు. అటువంటి సర్వేశ్వరుని మనసులో నమస్కరించుకొని నెమ్మదిగా మీ ఎడమ వైపుగా తిరిగి లేచి కూర్చోండి. ముందుగా ప్రార్థన చేసుకున్నాం. నమస్కారం పెట్టుకుని ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ముందుగా ఈనాటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి యోగ బంధువులు, యోగ మిత్రులు, గురువులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సూర్య యోగా ఫౌండేషన్ ద్వారా గత 90 వారాలుగా ఈ సూర్య ఆరాధన, ఈ వ్రతం అనేది నిర్విఘ్నంగా చాలా దివ్యంగా కొనసాగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్క మిత్రునికి, గురువులకు కూడాను ముందుగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం అయినటువంటి కపాలభాతి ప్రాణాయామము, కపాలభాతి క్రియ. గత 5-6 వారాలుగా మనం సూర్యభేదన, ఉజ్జాయి, భస్త్రిక వాటి గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కపాలభాతి, ఇది కూడా క్లెన్సింగ్ ప్రాణాయామం. ఈ శీతాకాలంలో కొంచెం మీట్లో ఉండండి, మీతో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఎన్ శ్రీనివాసరావు గారు అంటే సార్. సార్ మ్యూట్ లో ఉన్నాను సార్. ఓకే. మనకి ఈ 4 మనం చేసుకున్న సూర్యభేదనం కానివ్వండి, ఉజ్జాయి కానివ్వండి, భస్త్రిక కానివ్వండి, కపాలభాతి కానివ్వండి కూడా మనం ఈ శీతాకాలంలో చేయనట్టు క్లెన్సింగ్ ప్రాణాయామం. ముందు దీని గురించి తెలుసుకోబోయేటప్పుడు మనం ఇది కపాలభాతి యాక్చువల్ ప్రాణాయామం కాదు, ఇది ఒక క్రియ. మన ఆ యోగాలో షట్ క్రియలు ఉన్నాయి. ధౌతిర్ వస్తి తదా నేతి, ధౌతి వస్తి నేతి, త్రాటకం నౌలికం చ తదా, త్రాటకము అదేవిధంగా నౌలి, కపాలభాతి చేతాని సత్కర్మాని ప్రచక్షతే అని యోగ గ్రంథంలో వివరించడం జరిగింది. 6: 1 ధౌతి, 2 బస్తి, 6 వస్తి, తర్వాత 3 నేతి, 4 త్రాటకము, 5 నౌలి, 6 కపాలభాతి. వీటిని 6 షట్ కర్మలు. కర్మ అంటే శరీరాన్ని శుద్ధి చేసేటువంటివి. ఆయుర్వేదంలో అదేవిధంగా షట్కర్మలు ఉన్నాయి, అదేవిధంగా మనకి న్యాచురోపతిలో క్రియలు ఉన్నాయి, యోగాలో కూడా క్రియలు ఉన్నాయి. ఆయుర్వేదం కానీ ప్రకృతి శాస్త్రం కానీ ఇవన్నీ ఏం చెప్తుందంటే శరీరంలో మలినాలు ప్రకోపించినప్పుడు మాత్రమే వీటిని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. సో గంజి శ్రీనివాస్ గారండి, బాగా డిస్టర్బెన్స్ ఉంది. ఇక్కడ ఏం చెప్తారంటే మేధ శ్లేష్ట పూర్వం షట్కర్మాని సమాచరేత్ అన్యస్తు నాచరేత అని దోషానాం సమాధిక అంటాడు. అంటే మీ శరీరంలో కొవ్వు కానివ్వండి, కఫం కానివ్వండి, మలం కానివ్వండి ప్రకోపించినప్పుడు మాత్రమే ఈ క్రియలు చేయాలి. అన్యస్తు అంటే లేని పక్షంలో వీటిని చేయవలసిన పని లేదు. ఎందుకంటే మన శరీరం సహజంగానే హీల్ చేసుకుంటుంది. దానికి కొంచెం మన విశ్రాంతి, చక్కటి వ్యాయామము, అదేవిధంగా
ఆహార నియమాలు ఇచ్చినప్పుడు ఏ రుగ్మత వచ్చినా కూడా తనను తాను హీల్ చేసుకుంటూ ఉంటుంది. ఎటువంటి ప్రక్రియలు అవసరం లేదు. మనం అనవసరం విచ్చలవిడితనంగా ఒక గౌడి గేదెలా తినటం వల్ల కానివ్వండి, ఒక కుంభకరులాగా పడుకోవటం కానివ్వండి, ఎటువంటి వ్యాయామం లేకపోవటం కానివ్వండి, విచ్చలవిడితనం అంటాం మనం. ప్రకృతి విరుద్ధంగా జీవించినప్పుడు శరీరంలో మలినాలు ప్రకోపిస్తూ ఉంటాయి. శరీరంలో మలినాల్ని విసర్జించడమే వైద్యము. శరీరంలో మలినాలు పోగాటం రోగము, ఆ మలినాలు రకరకాల పద్ధతుల ద్వారా బయటికి పంపించడమే వైద్య విధానం. అది ఏ వైద్య విధానమైనా సరే. అటువంటి వైద్య విధానంలో మనకి యోగాలో 6 క్రియలను ఇవ్వడం జరిగింది. ఈ 6లో కపాలభాతి ఒకటి. ఇక్కడ కపాలభాతి ఏం చెప్తారంటే, ముందు దీని గురించి వివరించుకున్న తర్వాత సాధనా ప్రక్రియలకు మనం వెళ్దామండి. వస్త్రాలోహకారస్య. వినిపించట్లేదమ్మా? లీలావతి గారు వినిపిస్తారా? మాస్టర్ బాగా వినిపిస్తుంది. మాస్టర్ బాగానే వినిపిస్తుంది. వినిపిస్తుంది సార్. ఓకే, ఈ లైట్ ఉంది నాన్న, ఈ లైట్ ఉంది, మీ లైట్ మీరు వెళ్ళదు. వస్త్రాలోహకారస్య రేచ పూరౌస సంభ్రమౌ. ఏ విధంగా భస్త్రిక లోహకారుడు వేగంగా భస్త్రిక అంటే కొలిమి తిత్తిని మూచేస్తూ ఉంటాడో, అదే విధంగా పూరక రేచకముల ద్వారా చేస్తూ కపాల శోధనం, కపాలభాతి విఖ్యాత. ఈ కపాలభాతి అనేది విఖ్యాతి పొందినటువంటి కపాలభాతి ప్రాణాయామము కఫదోషానాం విశోష్యతే. శరీరంలో ఉండేటువంటి కఫదోషాన్ని నివారణ చేస్తుంది. పోయిన వారంలో మనకి మీకు గుర్తుంది లేదు, రాఘవానంద గారు అడిగారు, భస్త్రికకి కపాలభాతికి తేడా ఏంటి, రెండు ఒకే విధంగా ఉన్నాయి కదా అని. సరే, ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి చూడడానికి ఉద్దేశంతో గత వారం మనం దాన్ని సమాధానం ఇవ్వాల. ఏ గ్రంథంలో చెప్పినా ఎట్లా అని చెప్పారు. కాకపోతే ఏంటంటే దాని ఫలితాలు ఒక్కోసారి ఏం చేసింది, పిత్తదోషాన్ని కూడా అరిచి వేస్తుంది. అదేవిధంగా బ్రహ్మచక్రాన్ని విసర్జ్యతే, బ్రహ్మచక్రాన్ని చైతన్యపరుస్తూ ఉంటుంది. కపాలము అంటే పుర్రె అని, భాతి అంటే ప్రకాశింపజేయటం అని రకరకాలుగా వివరించడం జరిగింది. కానీ సాధనా ప్రక్రియలు మాత్రం అన్ని రకాలు ఒకేసారి చెప్పింది. కాకపోతే ఇక్కడ ధీరండ సంహితలు ఏం చెప్తాడంటే, ఈ కపాలభాతిని 3 రకాలుగా చెప్తాడు. వాతక్రమేణ, వ్యుత్క్రమేణ, శీత్క్రమేణ విశేషత కపాలభాతిం త్రివిధా కుర్యాత్ కఫదోషం నివారయేత్. ఈ 3 రకాలైనటువంటి కపాలభాతి ప్రాణాయామం వల్ల కఫదోషం నివారణ జరుగుతుంది. కపాలభాతి 3 రకాలు అని. ఒకటి వాతక్రమేణ, పేర్లో ఉంది. వాతము అంటే గాలి. శ్వాసతో చేయటం వల్ల వేగంగా ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి వెడకి, ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి వెడకి చాలా వేగంగా ఏ విధంగా అయితే లోహకారుడు చేస్తారు ఆ విధంగా చేయటం వల్ల కఫదోషం నివారణ జరుగుతుంది అనేది వాతక్రమేణ యొక్క కపాలభాతి క్రియ. 2 వ్యుత్క్రమేణ, వా కింద యావత్తు, వా వు తా క్ర, వ్యుత్క్రమేణ కపాలభాతి. దీంట్లో ఏం చెప్తారంటే, నీటి ద్వారా, నీళ్ళను గోరువెచ్చ నీళ్ళు మనం సఫిషియెంట్ గా మనం జలనీతి చేసేటప్పుడు ఏ విధంగా అయితే ఆ ఉప్పుదనాన్ని, ఆ వెచ్చదనాన్ని మెయింటైన్ చేస్తావో ఆ విధంగా తీసుకొని ముక్కు ద్వారా, 2 ముక్కుల ద్వారా నీళ్లు లోపల తీసుకొని నోటి ద్వారా బయటకు వదలాలి. అదే విధంగా నోటి ద్వారా నీళ్లను తీసుకొని 2 ముక్కుల ద్వారా ఆ నీటిని బయటికి విసర్జించాలి. ముక్కు ద్వారా తీసుకోవటం, నోటి ద్వారా వదలటం, నోటి ద్వారా తీసుకోవటం, ముక్కు ద్వారా వదలటం. ఆ విధంగా పదే పదే చేస్తూ దాన్ని వ్యుత్క్రమణ కపాలభాతి అంటారనమాట. 3వది శీత్క్రమ
కపాలభాతి. మన ప్రాణాయామాలు మీకు తెలుసా? శీతలి ప్రాణాయామం, శీత్కారి ప్రాణాయామం ఉంది. చల్లదనం కోసం చేసేటువంటి ప్రాణాయామాలు. అదే ఇక్కడ ఏం చేస్తామంటే ఈ శీత్క్రమ కపాలభాతిలో నోటి ద్వారా శీత్ అనేటువంటి శబ్దంతో నీళ్ళని తీసుకుంటూ నోట్లో పీల్చుకొని ముక్కు ద్వారా విసర్జించడాన్ని శీత్క్రమ అంటారు. నోటి ద్వారా మొదట ఉత్క్రమణేమో ముక్కు ద్వారా తీసుకుంటాం, నోటి ద్వారా వదులుతాం, నోటి ద్వారా తీసుకుంటాం, ముక్కు ద్వారా వదులుతాం. బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం. శీత్క్రమ కపాలభాతిలో ఓన్లీ నోటి ద్వారా శీత్ అనేటి శబ్దంతో నీళ్లు తీసుకుంటున్నాను. ఫోర్స్ శబ్దంతో ఒక ప్లేట్ లో వస్తుంది. మనం పీల్చుకుంటే కింద పడ్డ వాటర్ కనిపి చూడు, అట్లా పీల్చుకున్నట్లుగా దీర్ఘంగా ఎక్కువసేపు పీల్చుకుంటూ ముక్కు ద్వారా వదలటం శీత్క్రమ కపాలభాతి అని భేరండ సంహితలో చెప్పింది. యాక్చువల్ ఏంటంటే ఈ జలం ద్వారా జలనీతి కానివ్వండి ఇట్లాంటివి చేసినప్పుడు లోపల కొంత నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరును పోవటం కోసం ఆ నీరును బయటికి పంపించే ఉద్దేశంతో చెప్పినటువంటి ప్రాణాయామం అని గురువులు కొందరు చెప్తారు అన్నమాట. మనం జలనీ చేస్తున్నాం, లోపల కొంత నీరు ఉంటుంది, అది పోవటం కోసం వేగంగా చేసేటువంటి ప్రక్రియ. మనం ఎన్ని చేయలేం కాబట్టి ఏం చేస్తున్నాం, కపాలభాతి అని రిపీటెడ్ ఎగ్జలేషన్ చేస్తూ ఉన్నాం. శాస్త్రం చెప్పిన దాని ప్రకారం చేద్దామండి. తర్వాత వివిధ రకాల వ్యవహారంలో ఉన్నటువంటి పద్ధతుల్ని, వివిధ గురువులు చెప్పినటువంటి పద్ధతుల్ని, రకరకాల యూనివర్సిటీలో చెప్పినటువంటి పద్ధతిని కొంచెం పరిశీలించి అదే మన గురువులు కూడా ఏం చెప్తారో ఒకసారి మనం చూద్దామండి. మేము స్కై యోగ, సులభతర కుండలి యోగ, ఎంఏ యోగా చెప్పిన జరిగింది. వేదాద్రి మహర్షి గారు కూడా శాస్త్ర ప్రకారం ఇదే అని చెప్పారు. అదేవిధంగా మాకు ఎంఎస్ యోగ చిదంబరంలో కూడా ఈ మాదిరిగానే అది 2 పద్ధతులు చెప్పారు. ఈ మాదిరి చేసుకోవాలి. మనకి ఉత్తర భారతదేశం యొక్క యోగ సాంప్రదాయం వేరు, దక్షిణ భారతదేశం యొక్క యోగ సాంప్రదాయం వేరు. ఉత్తర భారతదేశంలో ఉన్న యోగ సాంప్రదాయం చల్లదనంగా ఉంటుంది కాబట్టి, హిమాలయాల్లో ఉండి వాళ్ళు సాధన చేస్తారు కాబట్టి వాళ్ళు అన్ని కూడాను బాడీ వేడిని తట్టుకునే విధంగా, చలిని తట్టుకునే విధంగా ఉష్ణకు సంబంధించిన ప్రాణాయామం ఎక్కువ సాధన చేస్తారు. దక్షిణ భారతదేశంలో వచ్చేసరికి సిద్ధ సాంప్రదాయం బాగా ఉంటుంది. ఇక్కడ మన ఉష్ణమండలం ప్రాంతం కాబట్టి కొంచెం మార్పులు చేర్పులతో సాధన చేసుకోవాలి. అంతేగాని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా మనం వాత పెట్టుకోకూడదు. అదే చెప్తారు, ప్రాణాయామం చేసేటప్పుడు దేశ కాల మాన వయో లింగ భేద ఆర్థిక వ్యవహారాది విషయాలను దృష్టిలో పెట్టుకుని సాధన చేయమంటారు. అంటే ఏ ప్రాంతంలో ఉన్నాము, ఉదయం చేస్తున్నామా, సాయంత్రం చేస్తున్నామా, ఏ వయసులో ఉన్నారు, ఎటువంటి రుగ్మతలోని, అసలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా ఆధారపడి ఉంటుంది మన సాధన మీద, మనసు మీద, మన శరీరం మీద. శారీరక పని చేసే వాళ్ళకి అవసరం లేదు, వైట్ కాలర్ జాబ్ చేసే వాళ్ళకి అవసరం ఉంది. ఇత్యాది అవసరాలను బట్టి మనం సాధన చేస్తూ ఉండాలి. అంతేగాని రామ్దేవ్ గారు పావు గంట చేయమన్నాడు, గంట సేపు చేయమన్నాడు అని మీరు ఆల్రెడీ హీట్ బాడీ అనుకోండి, ఆల్రెడీ శరీరం చాలా వేడిగా ఉంది, అందులో వేసవి కాలంలో ఉంటారు, నీది వాత శరీరం, వాతాన్ని ప్రకోపించే ప్రాణాయామం కూడా ఎక్కువ చేసామనుకోండి, శరీర పరిస్థితి ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోండి. వారు ఏంటంటే కామన్ గా దృష్టిలో పెట్టుకుని చెప్పినటువంటి ప్రాణాయామాలు అంటే దాన్ని మనకి వాటిలో ఎటువంటి దోషం లేదు. ఇక్కడ కూడా ఏం చెప్తాడు చూడండి, క్లియర్ గా చెప్తాడు, నీ శరీరంలో మలినాలు లేనప్పుడు, ఎటువంటి కఫదోషం కానీ మలదోషం కానీ కొవ్వు కానీ ఏమి లేనప్పుడు క్రియలు చేయకపోయినా పర్లేదు, క్రియలు చేయవలసిన పని లేదు అని ఘంటాపదంగా చెప్తారు. ఊరికి చేయమన్నారు, రోజు వమనదౌ చేసి, రోజు జలనీ చేసి ఇట్లా చేయకూడదు. మా గురువు గారు సహజానంద యోగి గారు అయితే ప్రాణాయామాలు చేయించాలంటే మొదటి క్లాస్ 15 రోజులు అయిపోయిన తర్వాత, షట్క్రియలు చేయించిన తర్వాత మాత్రమే ప్రాణాయామం చేస్తాం. ఇష్టమైన వాళ్ళు క్లాస్ తీసుకుంటారు, లేకపోతే క్లాస్ తీసుకోడు.
ప్రశ్నే లేదు. టెంక ప్రశ్నలు ఫ్రీ చేయండి, ఒక ప్రాణాయామం చెప్పే ప్రశ్న లేదంటే ఇష్టమైతే క్లాసు రాని లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు రాత్రి నేను జనవరి 1 అండి, ఒక్కొక్కరు 2 లీటర్లు 3 లీటర్లు తాగొస్తారు మన దగ్గరికి, 1 కేజీ 2 కేజీ లోపల వేసి. పొద్దున్న ప్రాణాయామం చేస్తా కపాలభాతి చేస్తున్నా అంటాడు. లోపల చెత్త మొత్తం అట్లా ఉంచుకొని ఆ ప్రాణాయామం చేయడం వల్ల వాడికి లాభం కన్నా ఎక్కువ నష్టం జరుగుతుంది. వాడు ఏ స్థితిలో అవుతాడో మనకు తెలియదు. ఆ స్టూడెంట్ ఏం తిన్నాడో మనకు తెలియదు. వాడు ఏం చేస్తాడు, రేపు యోగా సెంటర్కి వెళ్ళాను సార్, పలానా మాస్టర్ నాకు ప్రాణాయామం చేయించాడు, నాకు తలదిరిగి పడిపోయానండి, వాంతులు అయినండి, విరోచనాలు అయినండి చెప్తాడు. మనకి లాభం కన్నా ఎక్కువ నష్టం జరుగుతుంది. అదేంటి కపాలభాతి మా గురువు గారు ఇట్లా చెప్పారే, రామ్దేవ్ బాబా గారు ఇట్లనే చెప్పారే, బ్రహ్మాండంగా రిజల్ట్ రావాల్సి వస్తుంది, వాంతు కాదు ఏంటి అని మనం కంగారు పడుతూ ఉంటాం. అట్లా కేవలం శ్వాసక్రియలు కాకుండా బ్రీతింగ్ ఎక్సర్సైజ్, సింపుల్ ఎక్సర్సైజ్, వార్మప్ ఎక్సర్సైజ్ లాగా చిన్న చిన్న ఎక్సర్సైజ్లు మళ్ళీ 2 రోజులు 3 రోజులు శుద్ధి పరిగేంత వరకు వాటిని చెప్తూ ఉండాలి. అంతేగాని కపాలభాతి చేస్తే వెయిట్ తగ్గుతారన్నారని గంటల తరబడి వెయిట్ తగ్గటం ఏమిటి, దాన్ని ముందు హాస్పిటలైజేషన్ జరుగుతుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. ముందు ప్రాణాయామాలకు యమ నియమాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా యోగ గురు పరంపరలో సుబ్బారావు గారు కానివ్వండి, శంకర్రావు గారు కానీ ఎవరితో 1 నెల రోజులు క్లాస్ పెడితే కంకరం కడతాం చేతికి. అంటే ఆహార నియమాలు మొదలు పెట్టినప్పుడు మాత్రమే ప్రాణాయామం మొదలు పెడతాం. అంటే కంకరం అంటే వాడు ఏది పడితే తినడానికి ఏం లేదంట. అది చూసినప్పుడల్లా వాడికి గుర్తుకు రావాలి, ఓహో నేను ఆహార నియమాల్లో ఉన్నాను. మొదటి 15 రోజులు క్లెన్సింగే దొరుకుతుంది. బాడీని వార్మప్ చేయడం, శరీరాన్ని సిద్ధపరచడం. అంతేగా రాగానే ప్రాణాయామం చెప్పే ప్రశ్నే లేదు. 1 నెల రోజులు క్లాసు పెట్టితే 15 రోజుల తర్వాత మాత్రమే ప్రాణాయామాలు ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఆసనాలు ఎంత చేసినా పర్లేదండి, ప్రాణాయామం మాత్రం ప్రాణాయామ యుక్తైన సర్వరోగ క్షయోభవి. ప్రాణాయామంలో అన్ని రోగాలు, ఎటువంటి సంశయం లేదు. కానీ అయుక్త అభ్యాస అయిన సర్వరోగ సముద్భవ, ఎట్టబడితే అది చేస్తే లేనిపోయిన కొత్త రోగాలు కూడా వస్తాయని ఘంటాపదంగా మనకి వివరించడం జరిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని సాధన చేద్దాం. ఇప్పుడు ముందు ఏం చేయాలంటే, శాస్త్ర ప్రకారం చేసిన తర్వాత మనం సాంప్రదాయంగా శాస్త్రం శ్లోకం ఎట్లా చెప్పారో అట్లా సాధన చేద్దాం. మాకు చెప్పినటువంటి థియరీ ఏంటంటే, మా గురువు గారు కానివ్వండి, ఎస్ఐ యోగాలో ఎంఏ యోగా దాంట్లో చెప్పిన పద్ధతి, అదే విధంగా చిదంబరంలో క్లియర్ గా ఫస్ట్ ముందు వజ్రాసనంలో కూర్చొని చేయమంటారు కపాలభాతిని. వజ్రాసనంలో కానీ ఏదైనా స్థిరమైన ఆసనంలో సమంగా స్థిరంగా కూర్చున్న తర్వాత ఫస్ట్ యానల్ లాక్, అశ్విని ముద్ర వేయాలి. తర్వాత ఉద్యాన బంధ, మూలబంధ, ఉద్యాన బంధ వేయాలి. శరీరం సమతాస్థితిలో ఉంచుకొని లెఫ్ట్ టు రైట్ వేగంగా ఏ విధంగా బస్ లోహకారుడు చేసి ఎగ్జలేషన్ రిపీటెడ్ లెఫ్ట్ రైట్ చేసి లెఫ్ట్ తో స్టార్ట్ చేస్తాం, లెఫ్ట్ తోని ఎండ్ చేస్తాం. ఒకసారి నేను చేస్తాను చూడండి, తర్వాత మీరు సాధన చేద్దరు. కానీ లెఫ్ట్ తో స్టార్ట్ చేసి లెఫ్ట్ ఎండ్ పెట్టేసి హాయిగా ఒక 20 to 30 స్ట్రోక్స్ చేసి విశ్రాంతి. ప్రతి ప్రాణాయామానికి మధ్యలో తప్పనిసరిగా ధ్యానంలో ఉండాలి. అంతేగాని టపా చేసుకోడు. 1 నిమిషం చేస్తే 2 నిమిషాలు మెడిటేషన్ ఉండాలి, 2 నిమిషాలు చేస్తే 4 నిమిషాలు ధ్యాన స్థితిలో ఉండాలి. ఆసనం మధ్య శవాసనం, ప్రాణాయామం మధ్య ధ్యానం. ఇది రూల్ అన్నమాట. ఇప్పుడు లెఫ్ట్ తో స్టార్ట్ చేసాం, లెఫ్ట్ తో ఎండ్ చేసాం. ఇప్పుడు రైట్ తో స్టార్ట్ చేస్తాం, రైట్ తో ఎండ్. బ్యాలెన్స్ కోసం మళ్ళీ యానల్ లాక్ చేసుకొని బ్యాక్ స్ట్రైట్ చేసుకొని చెస్ట్ బాగా ఓపెన్ చేసుకొని left exhale and then relax. This is 1 round. Only exhalation. చూడండి, ఇన్హలేషన్ లేదు. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, వ్యుత్క్రమ శీత్క్రమ అంటే నీటి ద్వారా చేసిన నోట్ల లోపల నీళ్లు ఉంటాయి కాబట్టి అది పోవడం కోసం ఈ వాతక్రమ చేయాలి.
జలనీతి చేసాం, లేదా సూత్రనే చేసాం, లోపల కఫం ఉంటుంది, అది క్లెన్సింగ్ కోసం చేయటం అన్నమాట. ఇది కపాలభాతి. శాస్త్రంలో ఏ గ్రంథంలో చెప్పిన విధంగా ఇదే విధంగా చెప్పారు. అయితే ఇప్పుడు ఎక్కడ పట్టిన వాడుకలో ఉంది ఏంటంటే బోత్ మాస్టర్స్ ద్వారా ఎగ్జలేషన్ చేయడం. అది గురుపరంగా మరి ఎట్లా సాధన పరంగా వచ్చేది మనకి, కానీ ఆ వాడుకలు మేము కూడా అది చేస్తాం, ఇది ఎక్కువ చేస్తుంటాం. దీన్ని మాకు ఎంఎస్సి యోగాలో చెప్పి ఫస్ట్ లెఫ్ట్ ద్వారా చేయండి, తర్వాత రైట్ ద్వారా చేయండి. చంద్రనాడి కపాలభాతి, సూర్యనాడి కపాలభాతి, చంద్ర సూర్య కపాలభాతి అని నేను ఆర్డర్లో చేయిస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ స్ట్రైట్ కూర్చోవాలి, వజ్రాసనం కూర్చొని చేయమని చెప్పారు. వజ్రాసనం కూర్చోండి, మీకు స్థిరంగా, లేకపోతే వజ్రాసన ఇబ్బంది ఉన్న వాళ్ళు ఏ ఆసనం కూర్చోవచ్చు. ఫస్ట్ స్ట్రైట్ గా ఉండేసి కుడి ముక్కు మూసివేసి యానల్ లాక్, అబ్డామిన్ లాక్, మూలబంధంలో ఉండాలి, ఖచ్చితంగా స్ట్రైట్ గా ఉండాలి. అబ్డామిన్ మూవ్మెంట్ లేకుండా ఓన్లీ లెఫ్ట్ ఎగ్జలేషన్. ఆ విధంగా 20 to 30 స్ట్రోక్స్ చేస్తూ హాయిగా కేవల కుంభక స్థితి. ఉచ్ఛ్వాస లేదు, నిశ్వాస లేదు, పూరక కుంభకం లేదు, రేచక కుంభకం లేదు, సహజ కుంభకం. కేవల కుంభకంలో ఎప్పుడు గాలి తీసుకోవాలి అనుకుంటే అప్పుడు గాలి తీసుకోవాలి, ఎప్పుడు వదలాలి అనుకుంటే అప్పుడు వదిలి హాయిగా ధ్యాన స్థితిలో ఉండాలి. ఆ శరీర ప్రకంపనలు గమనించుకుంటూ. ఇక్కడ మీరు గమనించాల్సిన సాధనా క్రమంలో మొదట్లో 10 స్ట్రోక్స్ తో మొదలు పెట్టాలి, తర్వాత 20, 30, 40, హైయెస్ట్ 120 అని చెప్తుంది. ఒక్క నిమిషానికి 120 స్ట్రోక్స్ కొట్టాలి. విడతలుగా ఒక 120 స్ట్రోక్స్ అయిపోయిన తర్వాత కొంచెం ధ్యానంలో ఉండాలి. మళ్ళీ 120 స్ట్రోక్స్ అయిపోయిన తర్వాత ధ్యానం. అంతేగాని కంటిన్యూగా 10 నిమిషాలు 20 నిమిషాలు అంతగా చెప్తే తెలియకుండా మనకు లోపల ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో మనకు తెలియదు. మన డాక్టర్ దగ్గర పోతే కానీ మేడి పండులాగా ఉంటాం చూడటానికి, లోపల మొత్తం కూడా అనారోగ్య పరిస్థితులు ఉంటాయి. కాబట్టి లోపల మన దేహస్థితి ఎట్లా ఉందో తెలియకుండా ఎంతసేపు పడితే అంతసేపు పట్టకూడదు. మీరు 120 కొట్టారు, ఓ శరీరం ఎటువంటి మార్పులు జరుగుతుంది, తల తిరుగుతుందా, వామిటింగ్ సెన్సేషన్ ఉందా, హెడేక్ వస్తుందా గమనించుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ రీఛార్జ్ అవుతాం, మళ్ళీ చేసుకోవచ్చు. అదే మనకు తెలియకుండా చెప్తాం. డాక్టర్ దగ్గర పోతే కానీ మనకు బీపీ ఉందని తెలియదు, డాక్టర్ దగ్గర పోతే కానీ మనకు షుగర్ ఉందని తెలియట్లా, డాక్టర్ దగ్గర పోతే కానీ మన హార్ట్ వాల్స్ బ్లాక్ అని తెలియట్లా. కాబట్టి తెలియకుండా ఎక్కబడితే అటు చేయకూడదు. విడతలుగా చేయడం వల్ల మనం ఎంతసేపు చేయాలి, మన శరీర ధర్మం ఏంటో మనకు తెలుస్తుంది. తర్వాత లెఫ్ట్ క్లోజ్ చేసుకొని రైట్ నాస్ట్రిల్ ద్వారా కపాలభాతి, సూర్య నాడి కపాలభాతి, యానల్ లాక్, అబ్డామిన్ లాక్, చెస్ట్ ఓపెన్. అండ్ దెన్ కేవల కుంభక స్థితి, సహజ కుంభకం. హాయిగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేవు, పూరక కుంభక రేచ కుంభకాలు లేవు, ధ్యాన స్థితిలో ఉంటాం. ఇది రెండో స్టేజ్. 3 లెఫ్ట్ ఇన్, రైట్ అవుట్, రైట్ ఇన్, లెఫ్ట్ అవుట్, ఆల్టర్నేట్ గా చేస్తాం. యానల్ లాక్, అబ్డామిన్ లాక్, చెస్ట్ ఓపెన్. లెఫ్ట్ తో స్టార్ట్ చేసి లెఫ్ట్ ఎండ్. హాయిగా కేవల కుంభక స్థితిలో ధ్యాన స్మైల్తో విశ్రాంతిని పొందుతూ ఉంటాం. ఇది శాస్త్రీయంగా ఉన్నటువంటి సిద్ధ సాంప్రదాయంతో కానీ యోగ సాంప్రదాయంతో కానీ మనకి దక్షిణ భారతదేశంలో కానీ యోగ సూత్రంలో, యోగ హఠయోగంలో కానీ ఉన్నటువంటి థియరీ. మన రెగ్యులర్ వ్యవహారిక భాషలో ఏ విధంగా మనకు అందరికీ తెలిసినటువంటి ప్రాణాయామం, దాన్ని ఎట్లా చేస్తున్నారు, దాన్ని ఎట్లా మనం వివిధ చికిత్సా పద్ధతుల్లో మనం దాన్ని వాడుకోవచ్చు అనేదాన్ని మనం గమనిద్దాం. హాయిగా ఎటువంటి వజ్రాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చున్న, ప్రత్యేకంగా కపాలభాతిని వజ్రాసనంలో కూర్చొని సాధన చేయమని అందరు వివరిస్తున్నారు. కాబట్టి మనం కూడా వజ్రాసనంలో కూర్చొని సాధన చేద్దాం. ఇట్లా ఉండేసి హాయిగా
ఈ ముద్రలు మాత్రం వాళ్ళ సమస్యలను బట్టేసి చిన్ముద్ర, వాళ్ళకి ఏదన్నా ఎటువంటి సమస్య లేదు జ్ఞాన ముద్రలో ఉంటాం. అదే అనారోగ్య షుగరు లేకపోతే ఇట్లాంటి మలబద్ధకము లేదా నొప్పులు బాధలు ఉంటాయి, దానికి సంబంధించిన ముద్రలు మనం తెలుసుకోబట్టి ఆ ముద్రలు వేసుకుంటాం. మాకేం చెప్పడం జరిగిందంటే ఎంఎస్సిలో హార్ట్ ప్రాబ్లమ్లు హై బీపీ ఉన్న వాళ్ళు వరుణ ముద్ర వేసుకొని చేస్తే బ్యాలెన్సింగ్ గా ఉంటుంది, తక్కువ స్ట్రోక్స్ చేసుకోమని చెప్పారు. వరుణ ముద్రలో అంటే హై బీపీ ఉన్నది, కొంతమంది హై బీపీ ఉంటే కపాల బాధ చేయకూడదు, హార్ట్ ప్రాబ్లం ఉంటే ఎవరు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా చేయొచ్చండి. అంటే ఆ గురువుకి శిష్యుల మధ్య ఉన్నటువంటి బంధాన్ని బట్టి అది 20 సార్లు చేసి 10 సార్లు చేస్తారు, 10 సార్లు చేసి 5 సార్లు క్రమేపీ పెంచుకుంటూ పోతాం. అంటే ఇప్పుడు చేయకూడదని ఎక్కడా లేదు, చేసే విధానం మనం మార్చి చేయిస్తాం. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తామండి, ఆహారం అనారోగ్యంగా ఉన్న డాక్టర్ గారు ఏం చేస్తాడు, ఆహారం తినొద్దు అంటాడు. అంటే తినకుండా ఉంటామని ఆహారం తినకపోతే పండ్లు తినిపిస్తాం, అంతేగా ఆహారం తినకపోతే వాడు ఇంతే సంగతులు. పదార్థాన్ని తినే విధానం, పదార్థాన్ని రూపం మార్చి రకరకాల లిక్విడ్ గా ఇవ్వాలా, ఘనంగా ఇవ్వాలా, ద్రవంగా ఇవ్వాలా, ఇట్లా అని మనకు అనుకూలతను బట్టి ఆహారాన్ని ఇస్తాం. అంతేగాని చేయాలి చాలా మంది, ఇదా బీపీ ఉందా నీకు కపాలభాతి చేయమాక, భస్త్రికా చేయమాక, ఘంటాభావం చెప్పేస్తారు. చేసి దాన్ని మార్చి, గురువు అంటే ఏంటి, సముద్రం వంటి నీళ్ళున్నా కూడా ఉద్దినలాగా తాగించాలి. సమస్య ఎంత పెద్దని సరళతరం చేయటం, దాన్ని నైపుణ్యం అని చాలా చక్కగా మా గురుగారు సుబ్బారావు గారు పోయిన క్లాస్. ఎటువంటి సమస్య చాలా సింపుల్ గా చేయటం, అంటే వెరీ సింపుల్, ఇంతేనా అనిపించేటట్టు ఉండాలి. ఓ దాన్ని సాగదీసి ముక్కు అంటే ఇటంటే ఇటు ఉండేటట్టు ఉండకూడదు. అది పద్ధతి. ఇప్పుడు చూడండి, రెగ్యులర్ మా వాడుక భాషలో ఉన్నటువంటి సమంగా స్థిరంగా హాయిగా కూర్చొని జ్ఞాన ముద్రలు మీకు ఇష్టం వచ్చిన ముద్రలు అప్లై చేసుకొని మనసుని బొడ్డు మీద కాన్సన్ట్రేషన్ చేసి, ఎందుకంటే ఇది జీర్ణకోశ వ్యాధులను కూడా తగ్గించేటువంటి చక్కటి ప్రాణాయామం. ప్రత్యేకంగా చెప్తాడు, కపాలభాతి విఖ్యాత కఫదోష నివారయేత్. కపాలభాతి అనేది విశేషమైనటువంటిది, ఇది ప్రత్యేకంగా కఫదోషాలను హరించి వేస్తుంది అని వివరించడం జరిగింది. చూడండి, సెకండ్కి ఒక స్ట్రోక్ చొప్పున అట్లా ఒక 20 చేయండి, కొత్తగా చేయించాలి, ఆగండి ఒక 2 నిమిషాలు, మళ్ళీ 20 చేయండి, మళ్ళీ 20 చేయండి. అవసరమైతే ఒక 5 రౌండ్లు 10 రౌండ్లు మీకు అవసరం వచ్చేసి అంతేగా 200 కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళకు బాగా రెగ్యులర్ అలవాటు పడి ఉన్నారు గురువులు, మంచి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఎంతసేపు చేసినా ఇబ్బంది లేదు. ఎందుకంటే లెర్నింగ్ ఎక్కువసేపు ఎగ్జర్సైజ్ చేయడం వల్ల బాడీలో కార్బన్ డైఆక్సైడ్ బయట ఎక్కువ పోయి మజిల్స్ వణికిపోయి బాడీ పడిపోతుంటారు. కొత్త వాళ్ళ సిస్టమ్ అలవాటు కాలేదు కదా చేయటం, కాబట్టి ఆ విధంగా చేయాలి. చాలా మంది అడుగుతారు, ఏంటి సార్ ఇప్పుడు కపాలభాతి అంటే కపాలం అంటే ఇది కదా, మరి పొట్ట ఎక్కడ కలుగుతుందో, ఎట్లా క్లీన్ అవుతుందో, దీనికి దానికి స్పందన లేదని చెప్తారు. మన శరీరం మొత్తం కూడా, మన శరీరం వెన్నుపాము ఏంటంటే వీణాదండం అంటాం. ఈ తలభాగం పుర్రె వీణ యొక్క పుర్రెలా ఉంటుంది, వెన్నుపాము వీణా తంతువులు. మన మూలాధారం వెన్నుపాము చివర కాఫీ ఉండేటువంటిది, ఆ చివరి భాగంలో ఉన్నటువంటి వీణ కూడా అదే విధంగా ఉంటుంది, మన శరీరం కూడా అదే విధంగా ఉంటుంది. ఏ విధంగా అయితే వీణ తంతువులు మీటినప్పుడు శబ్ద తరంగాలు పుడుతూ ఉంటాయో, ఆ విధంగా మీ పొట్టబోయి బొడ్డుపోయి వెన్నుపాములు తగిలినప్పుడు వెనక వైపు ఉన్నటువంటి మన బ్రెయిన్ హైపోథాలమస్ చిన్న మెదడు అంటాం, అక్కడ ఆ వైబ్రేషన్ అక్కడ పోయి తగ్గుతుంది. మనకి వెన్నుపాముకి బ్రెయిన్కి ఎటువంటి తేడాలు, బ్రెయిన్ అన్న వెన్నుపాము అన్న ఒకటే. బ్రెయిన్ లో దాని కంటిన్యూషన్ వెన్నుపాములో మేరు ద్రవం ఉంటుంది, బ్రెయిన్ లో మేరు ద్రవం ఒకటే సిస్టమ్, పోకదా ఇక్కడ ఉంటుంది. వెన్నుపాముకి బ్రెయిన్ కి ఎటువంటి తేడాలు, పూర్తి రెండు ఒకటే, అది దృష్టి పెట్టుకోవాలి. అంటే ఇక్కడ కొట్టి ఎట్లా ఇక్కడ తగ్గితే దాని యొక్క వైబ్రేషన్ త్రూ వెన్నుపాము ద్వారా బ్రెయిన్కి వెళ్తుంది, కాబట్టి కపాలము శుద్ధి జరుగుతుంది. ఇక్కడ చెప్తాడు జీరండ సంహితలో, బ్రహ్మనాడి బ్రహ్మ కపాలం అనేటువంటిది ఇక్కడ సహస్రార చక్రము చైతన్యవంతం అవుతుంది అని, ఈ ప్రాణాయామంలో అది చైతన్యం అవుతుంది అన్నమాట. ఈ విధంగా రెగ్యులర్ ప్రాసెస్ లో మనం దీన్ని చేస్తుంటాం.
దీన్ని 120 చేయమంటాడు. శాస్త్రం చెప్పిందంటే నిమిషానికి 120 స్ట్రోక్ చేయండి. ప్రాథమిక దశలో నిమిషానికి 1 చేయండి. 120 స్ట్రోక్ చేయండి, ఆగండి. మళ్ళీ 120 స్ట్రోక్ చేయండి, ఆగండి. జనరల్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు 3 రౌండ్లు సరిపోతుంది. 120, 120, 120. ఇంకొంచెం దోషం ఉన్న వాళ్ళకి 6 రౌండ్లు చేయించండి. 120, 120, 120, 120 అట్లా. ఇంకా సమస్య ఉన్న వాళ్ళు మీ గురువు శిష్యులకు అనుసంధానం బట్టి వాళ్ళు ఏం చేయాలి, ఎంత చేయాలి, అతను ఎటువంటి ఆహారం మార్చుతారనేది మీ అవగాహన మీద మీరు ఎంత చేయించుకోవచ్చు, అది వేరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. అయితే రెగ్యులర్ ప్రాసెస్ లో నేను కొంచెం మా గురువుల స్వామీజీని వల్ల కానివ్వండి, కొంత అవగాహన వల్ల కానివ్వండి, వివిధ ప్రక్రియలు వింటాం కానీ చేసేటువంటి పద్ధతులు కొంచెం చిన్న చిన్న మార్పుల వల్ల మనకి ఎక్కడ సమస్య ఉంటే దీన్ని తదనుగుణంగా మార్పు చేసుకుని చేయించడం జరుగుతూ ఉంటుంది. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్, గొంతు దగ్గర సమస్య ఉంది, ఒకటి థైరాయిడ్ సమస్య ఉంది, గురక సమస్య ఉంది, లేకపోతే ఇట్లా టాన్సిల్స్, ఇట్లా గొంతు సమస్యలు ఉంది, గొంతు నొప్పి, గొంతు బాధ, ఇట్లాంటి వాక్ శుద్ధి. గొంతు దగ్గర ఇందాక ఏం చేసి స్ట్రోక్ బొడ్డు దగ్గర పడుతుంది చూడండి. నాజుల దగ్గర సౌండ్ చాలా మంది గొంతు దగ్గర శబ్దం తప్పు కాదు, కానీ ప్రాసెస్ ప్రకారం మనం తెలిసి చేసేప్పుడు వచ్చే ఫలితం వేరు, తెలియకుండా చేసే ఫలితం ఎక్కడ మనం పెడుతున్నాం, అక్కడ ఎక్కువ పెట్టాలా తక్కువ పెట్టాలా మనకు అవగాహన లేనప్పుడు అది దుష్ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు కంఠం దగ్గర సమస్య ఏంటో మన ఉజ్జయి సౌండ్ లాగా, ఉజ్జయి కపాల భాతి లాగా చేస్తాం చూడండి. స్ట్రోక్ ఇక్కడ తగిన శబ్దం ఇక్కడ పడుతుంది, ఇంకోటి లాక్ చేస్తాం. ఆ విధంగా అదే కొంచెం బాగా తగలాలి, దగ్గర చూడండి. ఇంకా బాగా మార్పు రావాలి. సింహముద్ర కప్పాల బాధ 4 బాగా ముందుకు టచ్ చేసి దీంట్లో మరొక పద్ధతి, నోరుని సున్నాలు అద్దుతేసి పోయిన పూర్వకాలంలో కట్టెపోయి ఊస్తుంటారు. ఇవి మన అప్లికేషన్ మొదల్లో పెట్టి నేను ప్రాక్టికల్ నేను రకరకాల పద్ధతులు నేర్చుకున్నట్టు కానీ నాకు వచ్చిందని ఫలితం నీకు రావాలని లేదు. ఇది మల్లికార్జున రావు గారు చెప్పినట్టు చేశాను, ఇది దీంట్లో రాంగ్ ఆర్ రైట్ అనేది నాకు తెలుసు. నేను ఇన్ని పద్ధతుల్లో నేను చేయిస్తున్నానని చెప్తున్నాను, ఇది రాంగ్ ఆర్ రైట్ అని నిర్ధారణ తప్పు. నువ్వు చేస్తే మళ్ళీ నన్ను ప్రశ్నించదు, గుర్తుపెట్టుకోండి. డౌట్ ఉంటే అడగండి. నాకు దీంట్లో రిజల్ట్ వస్తున్నాయి కాబట్టి నేను చేస్తున్నాను, మీకు రాకపోవచ్చు, అది వేరు. కానీ శాస్త్రం ప్రకారం ఎవరైతే చేస్తారో శాస్త్రంలో చెప్పిన ఫలితాలు చెప్పినట్టు వస్తుంది అంతే. శాస్త్ర ప్రకారంగా చేసినప్పుడు చెప్పినట్టు జరిగి తీరుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అదే దీంట్లో కొంచెం మంచి ఉన్నతమైన శ్రేణి ఏంటంటే మా గురువు గారు చెప్పింది, కపాల భాతి ప్రాణం ఎప్పుడు కూడా మలద్వారాన్ని అంటే మూలబంధము ఉద్యాన బంధం వేసి సాధన చేయాలి అని. ఇది విధానం. దీన్నే మనకి ధీరేంద్ర బ్రహ్మచారి అని ఉన్నారు, ఇందిరాగాంధీకి యోగా గురువు, ఎక్సలెంట్ యోగా థెరపిస్ట్. అనేక పద్ధతులు వీళ్ళు చాలా చాలా బాగుంటాయి. వీళ్ళు ఏం చెప్తారంటే శృతి,
శృతి, స్మృతి, ధృతి అని 3 విధాలుగా 3 చోట్ల కాన్సన్ట్రేషన్ చేసి చేయటం వల్ల చక్కటి ఫలితాలు ఉంటాయని శాస్త్రీయంగా నిరూపించడం జరిగింది. శృతి, స్మృతి, ధృతి. దాని పేర్లే గుర్తింపు లేకపోతే మీకు అనవసరం. ఒకసారి చూడండి, దీన్ని నెక్ ని 3 డైరెక్షన్స్ ఉంచుతాం. ఫస్ట్ నెక్ ని అప్వో డైరెక్షన్ ఉంచుకోవాలి. మరీ వెనక ఎరగదీసినట్టు జస్ట్ అప్వో డైరెక్షన్ ఉంచుకొని వెనక ఇక్కడ శిఖ భాగం అంటాం, దీన్ని మన బిందు చక్రము అంటాం. ఈ ధృతి అన్నమాట. ఇక్కడ బిందు, ఇక్కడ స్ట్రోక్ పడుతున్నట్టు ఫీల్ అవుతూ వెనక ఇట్లా స్ట్రైట్ గా ఉండేసి అట్లా 20 స్ట్రోక్సా, 30 స్ట్రోక్సా, 60 స్ట్రోక్సా మనకు అనుకూలంగా చేస్తాం. కొద్దిసేపు మళ్ళీ కాన్సన్ట్రేషన్ అక్కడే నిలిపి ఉంచుతాం. ఇది ఒక పద్ధతి. రెండో రౌండ్ అయ్యే తల స్ట్రైట్ గా ఉంచుకుంటాం. ఎక్కడ పర్ఫెక్ట్ గా మనసు బ్రహ్మరంధ్రం మీద దృష్టి పెడతాం. అక్కడ స్ట్రోక్ తగిలే విధంగా అక్కడ నిలిపి ఉంచారు. మళ్ళీ కొంచెం కాన్సన్ట్రేషన్ అక్కడే ఉంచారు. కొంతమంది చేస్తుంటారు, బచ్చిగా చేస్తున్నారా, కపాలభాతి చేస్తున్నారా తెలీదు. రెండు చేస్తున్నారు, అసలు ఏది చేస్తున్నారు, రెండు కలిపి మిక్సింగ్ చేస్తున్నారు కూడా అర్థం కాదు. అసలు దానికి పూర్తి క్వైట్ ఆపోజిట్, గుర్తుపెట్టుకోండి. దీంట్లో న్యాచురల్ సహజంగా ఎగ్జలేషన్ జరుగుతూ ఉంటుంది. స్ట్రోక్ తో మన ఫోర్స్ అని కాన్సన్ట్రేషన్ తో మనసు పెట్టి రిపీటెడ్ మనం నీళ్లు తోడుతూ ఉంటాం. తోడే నీళ్ళు తోడుతుంటే వస్తుంటాయి, గమనించండి. అట్లా లోపల గాలిని బయటకు తోడుతూ ఉంటాం. వచ్చేది సహజంగా లోపలికి వెళ్ళే దాన్ని వెళ్తూ ఉంటుంది. దాని మీద ఫోకస్ చేయండి, గుర్తుపెట్టుకోండి. భస్త్రికాలో 2 ఈక్వల్, 1:1 రేషియో. తీసుకునేది వదిలేది ఒకే, ఎంత తీసుకుంటున్నామో అంత వదులుతాం. ఇన్హాలేషన్, ఎగ్జలేషన్. దీంట్లో ఓన్లీ ఎగ్జలేషన్. ఈ రెండింటి వేరియేషన్ గుర్తించండి. శృతి, దాని 3 చూడండి. స్మృతి, గడ్డాన్ని చార్జ్ కాంచి జాలాంధ్రమద, చిన్ లాక్, బ్యాక్ స్ట్రైట్, యానల్ లాక్, అబ్డామిన్ లాక్. ఐబ్రో సెంట్రల్ దగ్గర కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ స్ట్రోక్ తగ్గుతున్నట్టుగా ఫీల్ అవుతూ మళ్ళీ అట్లా రిలాక్స్ గా ఐబ్రో సెంటర్ దగ్గరే కాన్సన్ట్రేషన్ ఉంచి చేయాలి. ఇది ఎవరు చెప్పింది? ధీరేంద్ర బ్రహ్మచారి చెప్పింది, మల్లికార్జున చెప్పింది కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఏదైనా చెప్పే దాంట్లో లోపం ఉంటే నాదే లోపం, వాళ్ళలో ఎటువంటి లోపం లేదు, గుర్తుపెట్టి. నాది నేను అవగాహన లోపం వల్ల తెలియటం చెప్పింది కానీ గురువుల లోపం, శాస్త్ర లోపం ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోండి. నా అజ్ఞానం వల్ల, నా సాధన లోపం లేదని పొరపాటు లోపాలు మాత్రం నాది. ఇది ధీరేంద్ర బ్రహ్మచారి గారు చెప్పినటువంటి కపాలభాతి. ఇదే మాకు రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తిరుపతిలో మేము పీజీ డిప్లొమా ఇన్ యోగా చేసేటప్పుడు వారు చెప్పినటువంటి కపాలభాతి ఇట్లా చేయండి ఫలితాలు బాగుంటాయని అక్కడ వాళ్ళు శాస్త్రీయంగా పరిశోధన చేసి చెప్పినట్టు ప్రాణాయామం కపాలభాతి. వాళ్ళు ఏం చెప్తారంటే, ఫస్ట్ స్లోగా చేయబోయే ముందు ఒక 4 ఏ ప్రాణాయామాన్ని గుర్తుపెట్టుకోండి, 4-5 సార్లు దీర్ఘ శ్వాస చేయాలి. చేసిన తదుపరి నిండుగా గాలి పీల్చుకొని తీసుకున్న గాలిని ఒక 10 స్ట్రోకుల్లోనూ, 20 స్ట్రోకుల్లో, 30 స్ట్రోకుల్లో బయట నెట్టివేయాలి. ఇప్పుడు గాలి చూడండి, నేను గాలి పీల్చుకున్నాను, వదులుతున్నా చూడండి. ఒక 20 స్ట్రోకులు నా గాలి అయిపోయింది, మళ్ళీ స్లోగా పీల్చుకుంటున్నాను. తీసుకున్న దాన్ని అలా విడత స్టెప్ సెకండ్ స్ట్రోక్ తో కొద్దిగా వదులుతూ ఉండాలి.
ఇది రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తిరుపతిలో చెప్పినటువంటి ప్రక్రియ. ఇలా 3 సార్లు చేసుకోవాలి. ఇది వివిధ పద్ధతులు నాకు తెలిసినటువంటి అనేక పద్ధతులు ఉన్నాయి. రకరకాల అప్లై చేస్తుంటే వాటి అన్నిటితో అవసరం ప్రధానంగా ఇన్ని ఉన్నాయి. రకరకాల పద్ధతులు సందర్భాన్ని బట్టి అప్లై చేస్తుంటాను అనమాట. కాబట్టి దీంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఇంకా ఇవి కాకుండా మీకు తెలిసినటువంటి కొత్త పద్ధతులు ఉంటే గురువులు చెప్తే అందరం షేర్ చేసుకున్నామండి. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. మీకు కృతజ్ఞతలు మల్లికార్జున సార్, పుల్లయ్య అనంతరం. థ్యాంక్ యూ సార్. గురుగారు చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు, ధన్యవాదాలు. డౌట్ ఉంటే అడగండి. బాయ్ గురు. కపాల భాతిలో లోతైన విషయాలు చెప్పారు ఈరోజు, కొత్త విషయాలు తెలిసినాయి. జై గురుదేవ్. గురుగారు చెప్పండి. లెఫ్ట్ నుంచి మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి అడుగుతున్నా, ఎక్కడి నుంచి వస్తున్నా చెప్పండి. నా పేరు తెలుస్తుంది దానికోసం. నా పేరు చక్రవర్తి అండి, నేను యోగా గురూజీనే. అప్పుడు మీరు లెఫ్ట్ నుంచి కపాలభాతి, రైట్ నుంచి కపాలభాతి ఏ సందర్భాల్లో చేయాలి? అది ఎప్పుడైనా రెగ్యులర్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంటే పర్టికులర్ గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడి బాడీ మనం ఓవర్ వెయిట్ ఉంది, దాని కఫం ఎక్కువగా ఉంది, అప్పుడు సూర్య కపాలభాతి ఎక్కువ చేయించాలి. ఓకే. వాడికి చల్లదనం కావాలి, లేదా కొంచెం రిలాక్సేషన్ కావాలి, లెఫ్ట్ బ్యాలెన్స్ కోసం లెఫ్ట్ రైట్ రెండు చేయించుకుంటాం. మనం సూర్యభేదన ప్రాణాయామము, సూర్యనాడి ప్రాణాయామము, ఇట్లా బాడీ హీట్ కలిగించేటువంటి వాడికి వాతమా పిత్తమా కఫమా మనం విశ్లేషణ చేసుకొని అప్పుడు వాడికి ఏది అప్లై చేయాలంటే ఇది అప్లై చేసి మనం సాధన. సూర్య మనకి వేడి కదా, చంద్ర చల్లదనం కదా, రెండు బ్యాలెన్స్ కదా, తదనుగుణంగా మనం సాధన చేయించుకుంటూ ఉంటాం అనమాట. జై గురుదేవ్. జై గురు. మల్లికార్జున సార్, పుల్లయ్య సార్ అనంతరం మల్లికార్జున సార్. సార్ పుల్లయ్య గారు చెప్పండి సార్. సార్ హార్ట్ పేషెంట్లు ఇద్దరికి స్టంట్ ఉండే వాళ్ళకి 65+ సార్, ఇద్దరు భార్యాభర్త క్లాస్ చెప్తున్నాను సార్. వాళ్ళకి డాక్టర్ కూడా సజెస్ట్ చేసినాను సార్, కపాలభాతి వద్దు అన్నారండి సార్. ఓకే. మీరు ఇందాక చెప్పినట్లు స్మాల్ సోర్స్ ఫస్ట్ 5, 10 గ్యాప్ ఇచ్చి చేసుకోండి అమ్మా, ఏమి ఇబ్బంది లేదన్న, హెల్తీగానే ఉన్నారు సార్. ఇప్పుడు ఒకటి సార్ ఇందాక చెప్పింది అదే, వాడు ఏ పనులు ఆపుతున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడుగా. అన్ని సార్, అన్ని చేస్తారు, డ్రైవింగ్ కూడా చేస్తారు సార్. జనరల్ గా మనం గమనిద్దామండి, వాడు ఏ పని ఆపుతున్నాడా? ఆపలేదు సార్, ఆపలేదు. ఏ పని ఇప్పుడు వాటికన్నా శ్రమేం కాదు ఇది. అవును సార్, అవును సార్. ఇప్పుడు మన ఈ దృష్టిలో పెట్టుకోవాలి, వాడు ఇంత ముందులా తింటాం ఆయన ఆపాడా? కార్యక్రమం మందు తాగడం ఆపాడా? ఆపడు. ఏ పని ఆపడు. సిగరెట్ ఆపుతాడా? ఆపడు. ఏ పని ఆపడు. కానీ మంది మాత్రం ఆపమంటారు. అవును సార్, అవును. దీన్ని కూడా దాని స్థాయి తగ్గించుకుని, స్ట్రోక్ వేగం తగ్గించుకొని సంఖ్యలు తగ్గించి చేయొచ్చు. ఓకే పుల్లయ్య గారు. సార్ పుల్లయ్య గారు, స్టంట్ ఉన్న పేషెంట్ కి భయపెట్టిచ్చేస్తారు వాళ్ళని. ముఖ్యంగా స్టంటింగ్ స్ట్రాంగ్, మామూలుగానే స్టంట్ వేస్తే స్ట్రాంగ్ అవుతుంది, పైన ఒక లేయర్ వేస్తారు, ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, ఇంకా వీక్ కాదు. కాకపోతే స్లోగా మొదలుపెట్టి సార్ చెప్పినట్టుగా లెఫ్ట్ 10 సార్లు, రైట్ 10 సార్లు చేయించి స్లోగా పెంచుకుంటూ చేస్తున్నప్పుడు పెంచుకుంటూ పోవడమే. మల్లికార్జున గారు, ఇంకోటి బాడీ మూవ్మెంట్ తో చేసేది ఉంది వేరే దగ్గర. ఓకే, మంచి ప్రశ్న వేసారు. సందర్భం గుర్తు చాలా మంది అంటే మీరు ఏమనుకోవద్దండి, ఒకసారి కపాలభాతి చేసుకునేటప్పుడు శరీరంలో రకరకాలైన చూడండి పెట్టేసి ఒకసారి చూడండి, ముఖం చిక్కించి రకరకాలైనటువంటి శరీరం చాలా స్మైల్. నేను చేసినప్పుడు గమనించి ఉండాలి. హలో ఒకసారి వినండి, మిగతా డిస్టర్బెన్స్ ఉంది. ఒకసారి స్మైల్ తో ఉండాలి. నాలుగునే మీరు కేచరి ముద్ర ఉంచకపోవచ్చు తర్వాత చాలా స్మైల్ తో ఉండాలి. బాడీలో కానివ్వండి, ఫేస్ లో కానివ్వండి, ఎటువంటి మూవ్మెంట్ రాదు. లైక్ స్మైల్. మీరు ఎక్కువ ప్రెజర్ చేయడం వల్ల తొందరగా అలిసిపోతారు. అప్పుడు అట్లాంటప్పుడు గుండె జబ్బులు ఉండాలి చేయకూడదు, లేదంటే రకరకాల సమస్యలు ఉండాలి, అట్లాంటప్పుడు చేయకూడదు. చాలా రిలాక్స్ చేసేటప్పుడు
ఏ సమస్య ఉండదు. మనం ప్రాణాయామం అంటే చూడండి, ప్రాణాయామం ప్రాణశక్తి ఉద్దీపన కోసం చేసుకున్నాం, విశ్రాంతి కోసం చేస్తున్నాం, ఎనర్జీ పెంచుకోవడం కోసం చేస్తున్నాం, కానీ లాస్ ఆఫ్ అలసిపోవడం కోసం చేయట్లా. గుర్తుపెట్టుకోండి, ఎనర్జీని శక్తిని పెంచుకోవడం కోసం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. కపాలభాతి అనేది చాలా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. ఎంతవరకు మనం ఉపయోగించాలా, ఏది ఉపయోగించాలనేది మాస్టర్ చెప్పినట్టుగా అదే మాస్టరింగ్. ఇప్పుడు ఆ పేషెంట్ ని బట్టి ఇంతకుముందు చెప్పారు మన తిరుపతి యూనివర్సిటీది చాలా సింపుల్ గా ఉంది. గాలి బాగా తీసుకొని విడతల వారిగా గాలి వదలడం అనేది సింపుల్. ఫస్ట్ చేసామనుకోండి, సక్సెస్ అయ్యారనుకోండి, వాళ్ళు నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చు. అది మాస్టర్ చెప్పారు ఆల్రెడీ మనకు. అది నెక్స్ట్ ఇంకెవరు అడగని ప్రశ్న. ఓం అండి, నేను రాఘవానందని. గురుజీ మీకోసం ఎదురు చూస్తున్నాను. నమస్కారం. ఇప్పుడు కపాలభాతి చేయవలసినటువంటి సమయము ఎంతసేపు చెయ్యాలి? అదే సార్ నేను చెప్పాను కదండి, ఇప్పుడు 120 స్ట్రోక్స్ చేసి మళ్ళీ 2 నిమిషాలు ధ్యానము, 120 స్ట్రోక్స్ చేసి 2 నిమిషాలు ధ్యానము. ఉదయం పూట చేస్తే ఏ ప్రాణాయామైనా మార్నింగ్ ఏంటంటే, మార్నింగ్ శరీరంలో ఎక్కువ వాత పిత్త కఫ దోషాలు ప్రకోపిస్తుంది కాబట్టి మార్నింగ్ కఫ టైం కాబట్టి మార్నింగ్ ఏ ప్రాణాయామం చేస్తే ఉత్తమము. చేయలేని పక్షంలో సాయంత్రం పూట సంధ్యా సమయంలో చేసుకోవచ్చు. ఏ ప్రాణాయామం చేసినప్పుడు చిరు ఆకలి, చిరు అలసట ఉండాలి. ఎంతసేపు అయినా చేసుకో. చెవిట్లని మనం రెగ్యులర్ సాధనలో ఉన్నాం గురువు గారు. గత 20 సంవత్సరాల నుంచి మనం ఎంతసేపు చేసినా ఏం కాదు. ఇది చికిత్సా విభాగంలో మాత్రమే మనం ఆలోచించి వాడి యొక్క సాధకుడి యొక్క శరీర స్థితిని బట్టి ఎంతసేపు చేయించాలో మనం డిసైడ్ చేయాలి. ఇక్కడ నాకు తెలుసున్నటువంటి కొద్ది పరిజ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు యూట్యూబ్ లో ఈఈసిపి ప్రొసీజర్ అని కొట్టి చూడండి. పంజాబ్ లోను హర్యానాలోను ఆ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. నెలకి ₹1,00,000 తీసుకుంటారు. ఈ హార్ట్ బ్లాకేజెస్ పోగొట్టడానికి, బైపాస్ సర్జరీకి బదులుగా చేయడానికి ఆ ప్రోగ్రామ్ ఉంటుంది. అది మీరు నెట్ లో ఈఈసిపి ప్రొసీజర్ అని కొడితే వస్తుంది. అది కపాలభాతి. బాబా రామ్దేవ్ జీ ఏం చెప్తారు అని చెప్పంటే, మొదట్లో 5 నిమిషాల లోపు, 2 నుంచి 5 నిమిషాల లోపు చేయండి. అలవాటు అయిన తర్వాత మీరు ఆపకుండా అరగంట, గంట కూడా చేయొచ్చు. గంట సేపు చేయడం వల్ల మీకు క్యాన్సర్ లాంటి గడ్డలు శరీరంలో ఉన్నటువంటివి, అవి 3 రకాల్లో ఏదైనా సరే, మెలగ్నైన్ కానీ, బెనైన్ కానీ, లైంపోమా కానీ ఏదైనా సరే పూర్తిగా పోతుంది అని చెప్పి బాబా రామ్దేవ్ జీ ఏంటంటే చేస్తారంటే, పతంజలి రీసెర్చ్ సెంటర్ నుంచి ఉంది. అక్కడ షెర్లీ టెల్లాస్ అని చెప్పని ఆమె యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. రీసెర్చ్ వర్క్ యొక్క రిజల్ట్స్ ని ప్రత్యేకించి ఇస్తారు. ఈ ప్రాణాయామాన్ని ఇంతసేపు చేయడం వల్ల ఇటువంటి రిజల్ట్ వస్తుంది అని చెప్తారు. మీకు బాబా రామ్దేవ్ జీ 1/2 గంట సేపు ఆపకుండా చేయండి అని చెప్పని చెప్పినటువంటి ఒక ఆడియో, బాబా గారు చేసినటువంటి ఆడియో వస్తుంది. అది మీకు ఇవాళ పెడతాను, చూడండి. అందులో ఎలా ఉంటుందంటే, ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్ అండ్ నార్మల్ ఇన్హలేషన్. మనకి గతంలో మన సూర్యయోగా ఫౌండేషన్ తరఫున చెప్పుకున్నటువంటి దాంట్లో మన అంబేద్కర్ యూనివర్సిటీ చలపతి గారు ప్రత్యేకించి చెప్పారు. అది కూడా నేను రికార్డ్ చేసి అట్ట పెట్టుకున్నాను. అది ఆయన కూడా చెప్పినటువంటి మాట అదే, ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్, నార్మల్ ఇన్హలేషన్. అది కపాలభాతి. ఆ రకంగా చేయండి. అదే భస్త్రిక అయినట్టయితే 2 ఫోర్స్ఫుల్ గానే ఉంటాయి. అది ఆయన చెప్పినటువంటిది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఇన్ని రకాల కపాలభాతులు మాకు బైస్ మల్లికార్జున ద్వారా మాత్రమే తెలుస్తాయి తప్ప వేరే వాళ్ళు ఎవళ్ళని చెప్పలేము. మాకు ఎవరికి తెలియదు. థ్యాంక్ యూ. అంటే నేను రకరకాల పరిగెరుకుంటుంటాను. అంటే అవసరం లేకపోయిన రకరకాల యూనివర్సిటీ కోర్సులు చేస్తుంటాను. రకరకాల గురువుల దగ్గరికి వెళ్ళి ఇలాంటి వాళ్ళ దగ్గరికి నేర్చుకుంటూ ఉంటాను. అవన్నిటిని ఇలా అందిస్తూ ఉంటాను. అంటే నాకు కూడా తెలుసుకుంటున్నాను అంతే. సార్ ఏది నాది సొంతం కాదు, ఏది నాది సొంతం కాదు. మీకే కాదు, మాలో ఎవరికి కూడా ఏది సొంతం కాదు. మనం కనిపెట్టినవి ఏవీ లేవు. కృషి జ్ఞానమే ఇదంతా.
ఆ ఋషి జ్ఞానాన్ని సార్ మోడర్న్ మెడికల్ సైన్స్ లో కొంత డెవలప్ చేసినటువంటి వాళ్ళ యొక్క జ్ఞానం. రావానంద్ గారు ఒక మాట కపాలభాతి గురించి. మీరు చెప్పినట్టుగా ఎక్కువ సోపు చేసే కొందికి మంచిదే, కానీ కెపాసిటీ పెంచుకుంటూ స్లో నుంచి రావాలి. వాళ్ళు ఫస్ట్ నుంచి 10th క్లాస్ అనుకోండి, 1వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు రావాలి. అంటే ఆ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ రావాలి. అంటే 20 నుంచి 40కి 50కి 60కి మా సెంటర్లో మేము 20 తప్ప ఎక్కువ చేయించాం. ముందు 20 తర్వాత 40 60 వాళ్ళు చేయలేరు. ముందు 120 వరకు వస్తారు. 120 3 టైమ్స్ 3-5 టైమ్స్ మించి చేయడం అనేది ఆలోచించాలి. మళ్ళీ ఒకటి. రెండోది, చేసిన తర్వాత రిలాక్సేషన్ ఏం చేస్తున్నారు వాళ్ళు. సార్ చెప్పినట్టుగా ధ్యానంలో కూర్చోబెడుతున్నామా, కనీసం నాడి శుద్ధి ప్రాణాయామం చేస్తున్నామా, మొత్తం బాడీ రిలాక్స్ నార్మల్ పొజిషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకో దానికి వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, చాలా సెంటర్ని గమనించింది, కపాలభాతి 20-30 నిమిషాలు చేయించమని చెప్తున్నారు. తర్వాత రిలాక్సేషన్ ఏం గ్యాప్ ఇవ్వట్లేదు, అన్ని ఆసనానికి వెళ్ళిపోతున్నారు. కపాలభాతి 120 చేస్తే 5 కిలోమీటర్స్ రన్ చేస్తే ఎంత అవుతాయి, బాడీ పైన ప్రెజర్ పడుతుందో హార్ట్ పైన అంత పడుతుంది. బీపీ మంది ఖచ్చితంగా పెరుగుతుంది. నేను నా బాడీ పైన చూసుకుంటే బీపీ రైజ్ అవుతుంది. ఆ రైజ్ అయిన బీపీని కంట్రోల్ చేయాలంటే నాడి శుద్ధి ప్రాణాయామం చేసుకొని రిలాక్సేషన్ చేసుకొని బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. వీలైతే కూలింగ్ ప్రాణాయామం చేసుకోవాలి. అది చేసుకుంటే అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. నెంబరు ఆ శరీరం బట్టి ఆ మాస్టర్ బట్టి చేసుకోవాలి. అంతే అది రావాలి మనకు, ఆ మనిషిని బట్టి చేసుకునే విధానం రావాలి. దేశకాలం మన పరిస్థితి చెప్పారు కాబట్టి వేసవిలో చేస్తున్నామా లేదా వింటర్ లో చేస్తున్నామా అది కూడా ఆలోచించుకోవాలి. అదే కపాలభాతి తర్వాత అనులోమ విలోమ చేయిస్తుంటారు బాబా గారు. మా వాటిలో ఏంటంటే అండి, మిగతా ప్రాణాయామం కన్నా ముందు కపాలభాతి చేసుకొని, ఇక్కడ యోగలో కూడా ఏం చెప్తారంటే, ప్రాణాయామం చేయటానికి ముందుగా మేధశ్లేష్మాధికం పూర్వం షట్కర్మాని సమాచరేత్. ప్రాణాయామాలకు ముందు షట్కర్మలు చేసుకున్న తర్వాత మీకు దోషాలు, తప్పు దోషం ఉంది, ముందు జలనేతి సుతనేతి చేసుకొని అప్పుడు ప్రాణాయామం చేయటం వల్ల మీకు ప్రాణాయామం తొందరగా సిద్ధిస్తుంది అంటాడు, శ్రమ లేకుండా. కపాలభాతి కూడా ముందు ప్రాణాయామాల కన్నా ముందు చేసుకోవచ్చు, మంచి ఫలితం ఉంటుంది. ఇంకెవరైనా మంచి విషయం, సోమయాజు గారు కానీ సుబ్బారావు గారు కానీ పెద్దలు 2 విషయాలు మాట్లాడారు. అనంతపురం జిల్లా సార్. సార్ డి రేహాళ అనంతపురం జిల్లా సార్. మాట్లాడండి సార్. తిప్పేస్వామి సార్. హలో సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు కపాలభాతిలో మూలబంద్ ఉడియానబంద్ అన్నారు సార్. మూలబంద్ ఉడియానబంద్ తోనే కంటిన్యూ ఇచ్చారా సార్? ఎస్ సార్, అయిపోయేంత వరకు దాంట్లోనే ఉండాలి సార్. మూలబంద్ ఉడియానబంద్ కంటిన్యూ ఉండాలి సార్. కంటిన్యూ ఉండాలి సార్. అవును సార్. మూలబంద్ చెప్పిందని చెప్తున్నాను సార్. ఉద్యానబంద పట్టి ఉంచాలి. మూలబంద ఉద్యానబంద ఉంచి ఎంతసేపు అయితే చేయగలదు అంతసేపు దాంట్లోనే ఉండాలి. సార్ అప్పుడే రిజల్ట్ వచ్చేది సార్. అప్పుడే రిజల్ట్ హీట్ జనరేట్ అవుతుంది, బాగా హీట్ జనరేట్ అవుతుంది. మనకి పల్పిటేషన్ అప్పుడప్పుడు ఎక్కువ అవుతుంది సార్. నార్మల్ బీపీ చెక్ చేస్తే నార్మల్ ఉంటుంది సార్. దానికి ఇది నార్మల్ రేంజ్ లో చేస్తే బాగుంటుంది కదా సార్? అవును సార్. ఒకసారి విషయం గురువు గారు, మీరు వేగంగా మామూలుగా నడిచినప్పుడు బ్రీతింగ్ ఎట్లా ఉంటది, వేగంగా నడిచినప్పుడు ఎట్లా ఉంటది, పరిగెత్తినప్పుడు ఎట్లా ఉంటది? మన ప్రాణాయామం కూడా స్పోర్ట్స్ చేసినప్పుడు వేగం పెరుగుతుంది. మీరు దానికి మనం నార్మల్ నడవాలా, వేగంగా నడవాలా, పరిగెత్తాలని మీ స్థితిని బట్టి ఉంటుంది. నేను చెప్పేది అది అంతే సార్. మన నేచర్, మన కండిషన్, మన బాడీ, దీని మన గురువు అది తెలుసుకోవాలి. నేను చెప్పేది ఊరికే బీపీ ఉండాలి చేస్తా, షుగర్ ఉండాలి చేస్తా. మనం 20 సంవత్సరాల ఫీల్డ్ లో ఉన్నప్పుడు దేనికి అప్లై చేయాలని తెలుసుకోగలిగి ఉండాలి. ఇప్పుడు ఒకటే ప్రాణాయాములు, ఆహారం ఒకటే, ఎవరు ఎంత తిన్నారో అంత తినిపిస్తాం. చిన్నపిల్లలు పెట్టినప్పుడు ఒక దీంట్లో శుద్ధి పెడతాం, పెద్దవాళ్ళకి వచ్చేప్పుడు కుంభాలు లేపుతాడు. వాడి శరీర స్థితిని బట్టి తీసుకున్న ఆహారం ఒకటే, తినేది విధానం వాడి శరీర తత్వాన్ని బట్టి తింటాడు అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చిన్న ప్రశ్న, కపాలభాతి కుండలీకరణకు దగ్గరగా వస్తుంది కదా, అంటే కుండలీకరణకు కూడా? అవునండి, చెప్తారు. కుండలిని శక్తి ఉద్దీపన కూడా కపాలభాతి. ఉద్దీపనకి భస్త్రిక, సూర్యభేదన, కపాలభాతి 3 కుండలిని శక్తి ఉద్దీపన ఉపయోగపడే ప్రాణాయామం క్లియర్ చెప్తాడు. చివరిలో ఇంకెవరైనా సుబ్బారావు గారు కానీ సోమయ్య గురువు గారు? అయ్యా నమస్కారం అండి. మీ బ్లెస్సింగ్ ఇస్తే మాకు సంతోషం.
నేను జర్నీలో ఉన్నాను అఫ్ కోర్స్. కాకపోతే ఓహో. ఫస్ట్ టైం మీ క్లాస్ వింటున్నాను. చాలా సూపర్ గా ఉంది, చాలా బాగా చెప్పారు. కాకపోతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఇక్కడ విన్న వాళ్ళందరూ కూడాను ఒకటి గమనించండి. మల్లికార్జునరావు గారు చాలా బాగా చెప్పారు. మనం కూడా చాలా బాగా సాధన చేయించవచ్చు, మనం చేసిన చేయించగలము. కాకపోతే ఇవన్నీ ఒకటే రోజు అందరికీ చేయించకూడదు, అది మాత్రం గమనించాలి. ఎక్కడ ఏది అవసరమో దాన్ని అప్లై చేస్తే దాని ఫలితాలు కూడా అంత బాగా ఉంటాయి. కపాలభాతి ఇందాక రాఘవానంద్ గారు చెప్పారు, ఇది అరగంట సేపు గంట సేపు చేయించమన్నారు బాబా గారు అని. ఓకే ఫైన్, నేను కూడా అనుభవించాను కొన్ని. 30 గంట కనుక కంటిన్యూగా కపాలభాతి చేస్తే కస్తూరి వాసన వస్తుంది అని చెప్పి హఠయోగ ప్రదీప్కి చెప్తుంది. ఓకే, డెఫినెట్ గా నేను అనుభవించాను, నాకు కస్తూరి వాసన వచ్చింది. చాలా కాలం నా శరీరం నుంచి కూడా కస్తూరి వాసన వచ్చేది. అది కాకపోతే దాన్ని ఆహార నియమాలు పాటిస్తూ యోగా ఏం చెప్పిందో, యోగ సిద్ధాంతం ఏం చెప్పిందో దాన్ని పాటిస్తూ అది చేయగలిగిన రోజున ఆ ఫలితం వస్తుంది. ఇందాక మల్లికార్జునరావు గారు చెప్పింది కరెక్ట్. ఇది ఎలా ఉంటుందంటే దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనం గమనిస్తూ మనం చేసుకుంటే డెఫినెట్ గా సిద్ధాంతంలో ఏదైతే చెప్పారో అది మనకి డెఫినెట్ గా అన్వయించబడుతుంది, డెఫినెట్ గా వస్తుంది. కాకపోతే ఇక్కడ మల్లికార్జునరావు గారు మర్చిపోయారో మరి మిస్ అయ్యారో నాకు తెలియదు. కానీ ఇందాక వీరేంద్ర బ్రహ్మచారి గారు చెప్పిన ఊర్ధముఖ కపాలభాతి, అధోముఖ కపాలభాతి, వామ దక్షిణ కూడా చేయొచ్చు.